బహుశా దారిలో ఉన్నారేమో. అరుగో మాటల్లోనే వచ్చారు. అక్క బాగున్నారా? బాగున్నా. మీరు బాగున్నారు కదరా? బాగున్నాం. క్రిస్మస్ పండుగ దగ్గర పడింది కదా, షాపింగ్ కి వెళ్దామని ఇలా వచ్చాం. పండగ కదక్క, రకరకాల డిజైన్లు గల చీరలు మార్కెట్ లో వచ్చుంటాయి. మనమందరం కలిసి షాపింగ్ కి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? చందన బ్రదర్స్ కి వెళ్దామా, ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్దామా? చందన బ్రదర్స్ లో చీరలు బాగుంటాయి అక్క, అక్కడికి వెళ్దాం. త్వరగా రెడీ అవ్వండి. అదేముంది, అటు ఒక చీపుర ఇటు ఒక చీపుర వేసి వస్తాను. పిల్లలకి అన్నమంటారా? వచ్చిన తర్వాత వండి పెడతాను. ముందు వెళ్దాం పదండి, మంచి మంచి చీరలు అయిపోతాయి. సరే అక్క, పదండి. ఎవరు? వందనాలక్క, బాగున్నారా? వందనాలమ్మా, బాగున్నాను. రండి, మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాను. అయ్యమ్మక్క, ఇంట్లో పనులన్నీ చేసేసారా? ఎప్పుడో నా పనులన్నీ చేసేసాను. ఈ రోజు స్త్రీల కూడిక ఉన్నది కదా, అందుకే వేకువజామునే లేచి నా పనులన్నిటినీ ముగించుకొని సిద్ధపాటు కొరకై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా మీరు వచ్చారు. అక్క, ఈరోజు ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో గడుపుదాం. అత్యాసక్తితో ప్రార్థించుదాం. మన కుటుంబాల పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన సన్నిధిలో విసుకక ప్రార్థించేవారిగా ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలను చూస్తారు. అమ్మగారు మనకు చెప్పారు కదా. నా కుటుంబంలో అన్ని కష్టాలేనక్క. ధైర్యం తెచ్చుకోదోక, మన దేవుడు జీవం గల దేవుడు. మనకున్న బాధలు, శ్రమలు, రోగాల నుండి విడిపించడకు ఆయన శక్తి గలవాడు. అక్క, నా భర్త త్రాగుడు మాని దేవుని సన్నిధికి వస్తాడా? తప్పకుండా నీ భర్తలో మార్పు వస్తుంది. దేవుని కార్యాలు నువ్వు చూస్తావు. అవును చెల్లి, మనకున్న అప్పులు, శాపములు, శ్రమల నుండి మన దేవుడు విమోచిస్తాడు. మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. రండి, మనల్ని వేధిస్తున్న ప్రతి పర్వతములన్నీ ఆయన సన్నిధిలో పెడదాం. ఆ సర్వలోకనాథుని సన్నిధిని ఆ పర్వతాలన్నీ మైనము వలె కరిగిపోతాయి. సరేనక్క, దేవుడు జవాబు ఇచ్చేంత వరకు కనిపెట్టి ప్రార్థన చేద్దాం. స్తోత్రం స్తోత్రం ప్రభువా, మాకున్న సమస్యలని నీ సన్నిధిలో పెడుతున్నాం. అవి మైనం వలె కరిగిపోనట్లు చేయండి. యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రిస్మస్ పండుగ వచ్చింది కదా, క్రిస్మస్ కూర్చిన సువార్తను ప్రకటించడానికి ఎలాంటి ప్లాన్ చేశారు? అక్క, పండుగ దినాలలో ఎక్కువ మందికి సువార్త ప్రకటించుదాం. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచుదాం. అవునక్క, ఈ పండుగ దినాలలో కనీసం 100 మందినైనా రక్షణలోకి నడిపించాలి. వారి రక్షణ కొరకై ఎక్కువ సమయం ప్రార్థించుదాం. అవునక్క, కుటుంబంలో నాలాంటి సమస్యలు కలిగి జీవితంలో ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటూ జీవితాలను చెదరగొట్టుకుంటున్న వారికి గూర్చి, క్రీస్తును గూర్చి ప్రకటించుదాం. వారు ఏదైతే కోల్పోయారో వాటన్నిటినీ ప్రభువులోనికి వస్తే పొందుకుంటారనే సత్యాన్ని తెలియజేద్దాం. అవును, మనమందరం ఇంటింటికి తిరిగి సువార్త ప్రకటించుదాం. అనేకులను ప్రభు తట్టుకు తిప్పుదాం. రండి, ప్రార్థన చేసుకొని బయలుదేరదాం. స్తోత్రం స్తోత్రం ప్రభా, సువార్త ప్రకటించుటకు వెళ్తున్నాం. మాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. శాంతమ్మక్క, ఓ శాంతమ్మక్క. ఎవరు? వస్తున్నా. అబ్బా, వచ్చేదాకా కూడా ఉండలేరా? చేతులున్నాయి కదా అని ఆ డోర్ని కొడుతూనే ఉంటారు. డోర్ని కొట్టడం ఎందుకు, ఏకంగా పగలగొట్టండి. మేమక్క, బాగున్నారా? ఓ మీరా? ఎవరో అని నోటికి వచ్చినట్టు మాట్లాడాను, ఏమనుకోకండే. చూడు మరి మక్క, తిట్టాల్సిన మాటలన్నీ తిట్టేసి అనాల్సిన మాటలన్నీ అనేసి ఎంత దీనంగా చెప్తుందో చూడు. పర్వాలేదు శాంతమ్మక్క, మేమేం బాధపడలేదులే. ఏంటి ఇట్లా వచ్చారు? శాంతమ్మక్క, ఈరోజు ఆదివారం కదా, మర్చిపోయావా ఏంటి? అవును కదా, ఈరోజు ఆదివారం, చర్చికి వెళ్ళాలి. శాంతమ్మక్క, 8 గంటల దాకా పడుకుంటే ఎప్పుడు ఇంట్లో పని చేస్తావు? ఎప్పుడు టయానికి చర్చికి వస్తావు? పర్లేదులే అక్క, 10 గంటలకు కదా ఆరాధన, ఇంకా 10 అవడానికి 2 గంటల సమయం ఉంది. నా విషయం పక్కన పెట్టండి. మరి మీరు పనులన్నీ చేసి వచ్చారా? మీ పనులన్నీ అయిపోయాయా? అబ్బే కాదక్క, మేము కూడా నిద్ర లేచింది ఇప్పుడే శాంతమ్మక్క. నువ్వు నిద్ర
మాట్లాడుకుందాం. శాంతమ్మక్క, ఈరోజు ఆదివారం కదా, అన్నయ్య గారు చికెన్ తెచ్చారా? ఎక్కడమ్మా, ఆయన ఇంకా నిద్ర లేస్తే కదా వెళ్ళి చికెన్ తెచ్చేది. శాంతమ్మక్క, చికెన్ కర్రీలో రుచిగా ఉండాలి అంటే కూరలో ఏం వేయాలి? కూరలో ఉప్పు వేస్తే చాలు, కూర అదే రుచి వస్తుంది. నిజమేనక్క, రుచి కొరకు కూరలో అన్నీ వేస్తున్నాను గాని ఉప్పు వేయటం మర్చిపోతున్నాను. అందుకే కర్రీ చప్పగా ఉంటుంది. అందుకేనేమో మా ఆయన మర్చిపోకుండా రోజు నన్ను కొడుతున్నాడు. శాంతమ్మక్క, టైం 10 కావస్తుంది, ప్రార్థన మొదలై ఉంటుంది. అయ్యగారు వచ్చే ఉంటారు. ఏం కాదులే అక్క, పాటలన్నీ అయిపోయినాక వెళ్దాం. అక్క, కనీసం అయ్యగారు వాక్యం చెప్పే సమయానికైనా వెళ్దామా? ఓ తప్పకుండా, వాక్యం సమయానికి అందుకుంటాములే. అయ్యో, ప్రార్థన సమయం కూడా అయిపోవస్తుంది. నేనేం ఇంకా ఇంట్లో పనులే చేయలేదు. అయ్యో, మేము కూడా ఇంట్లో ఒక పని కూడా చేయకుండా వచ్చాం. ఎందుకు అంత భయపడతారు? ఈ రోజు చర్చికి వెళ్ళకపోతే ఏంటంట? అవునక్క, ఇంట్లో పని కాలేదు కదా, వచ్చే వారం తప్పక వెళ్దాంలే. పోయిన వారం కూడా అంతే అనుకున్నాం కదక్క. వారం వారం అంతే జరిగిపోతుంది. వచ్చే వారం తప్పకుండా చర్చికి వెళ్దాములే. శాంతమ్మక్క, త్వరగా పనులు చేసుకో. ఈ రోజు టీవీలో మంచి సీరియల్ ఉంది. ఆ సీరియల్ అంతా సస్పెండ్ గా ఉంది. ఈ రోజు ఎందరికిద్దో చూడాలి. సరే సరే సరే. ఇంట్లో రెండు పనులున్నాయి, మరలా కలుద్దాం. సరే సరే, బాయ్. నయోమక్క, నయోమక్క, వస్తున్నా. వందనాలక్క. వందనాలమ్మా, బాగున్నారా? బాగున్నానక్క. అయ్యో, బయట నిలుచున్నారే, లోపలికి రండి. ఈ రోజు ఆదివారం కదక్క, మేము తెల్లవారుజామున లేచి మా పనులన్నీ ముగించుకొని త్వరగా చర్చికి వెళ్లేందుకై మేము సిద్ధపడి నిన్ను కూడా తీసుకువెళ్లేందుకు వచ్చాము. అవునా, నేను కూడా మందిరానికి వచ్చేందుకై ఇంట్లో పనులన్నీ ముందుగానే చేసేసాను. మీరు ఎప్పుడు వస్తారా, చర్చికి ఎప్పుడు వెళ్దామా అని ఎదురు చూస్తున్నాను. ఈలోగా మీరే వచ్చేసారు. నయోమక్క, నేను అన్నం వండేశాను కానీ కూర వండలేదక్క. ఎందుకని దొరక? ఆదివారం కదా, మందిరానికి వెళ్దామని నేను సిద్ధపడుతూ ఉంటే ఈలోగా నా భర్త త్రాగేసి వచ్చి చర్చికి వెళ్ళొద్దని నన్ను పిల్లల్ని కొట్టాడక్క. ఇంట్లో ఒకటే గొడవ. బాధపడుతూ దొరక, నీవు చేసే ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. నీ కష్టాలు బాధలు అన్ని దేవుడు తీసివేస్తాడు. నీ భర్తని దేవుడు మారుస్తాడు. అక్క, బయలుదేరదాం. ప్రార్థనా సమయానికి మందిరం గడప ఎక్కాలని అమ్మగారు మనకు నేర్పించారు కదా. ఎస్తేరు చెప్పిన మాట నిజమేనక్క. ప్రార్థన సమయానికి మందిరం గడప ఎక్కుట అనేది ఆశీర్వాదం. 10 గంటల కల్లా మందిరంలో ఉండాలి. అందుకే నేను నా పనులన్నీ ప్రక్కన పెట్టి ప్రార్థన సమయానికి మందిరంలో కనపడాలని బయలుదేరి వచ్చాను. అవునక్క, మన జీవితంలో మొదటి స్థానాన్ని దేవుడికే ఇవ్వాలి. సరే చెల్లి, రండి ప్రార్థన చేసుకుని మందిరానికి బయలుదేరదాం. అందరూ కలిసి ప్రార్థన చేసుకోండి. స్తోత్రం స్తోత్రం. ప్రభువా, మేము మందిరానికి బయలుదేరుతూ ఉండగా తోడుగా ఉండండి. దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శాంతమ్మక్క, ఓ శాంతమ్మక్క. అబ్బబ్బా, నోరుందని శాంతమ్మక్క, ఓ శాంతమ్మక్క అని పెద్దగా కేకలు వేయడమేనా? ఓ నీవా? ఎవరో అనుకున్నా. బయటే నిలబడ్డావే, లోపలికి రా. నా మాటే అంత బాధపడికే. లేదులే అక్క. అక్క, నీ చీర చాలా బాగుంది. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అవునా? ఉండు, నీకు టీ తీసుకొస్తాను, తాగుతూ మాట్లాడుకుందాం. శాంతమ్మక్క, మన ఫ్రెండ్స్ ఏంటి ఇంకా రాలేదు? అరుగో మాటల్లోనే వచ్చారు. 100 ఏళ్ల ఆయుష్. ఏం ఆయుష్లే శాంతమ్మక్క, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏమైంది సమాధానమ్మా? ఏం లేదు అక్క, క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, అరిసెలు వండాలా చక్రాలు వండాలా అర్థం కావడం లేదు. దీనికైనా మొహం జారేసావు. అరిసెలు చక్కెరాలు రెండింటిని వండిస్తే సరి. అస్సలు ఈ ఆలోచనయే నాకు రాలేదు. మంచి సలహా ఇచ్చావు, థ్యాంక్స్ అక్క. మరి మక్క, పండుగకి నువ్వేం స్పెషల్ వంటకాలు చేసావు? అరిసెలు, చక్కెరాలు, గారెలు, సున్నుండలు, చెక్కలు, బూరెలు, బజ్జీలు ఇలా చాలా చేద్దాం అనుకుంటున్నా. మరి మక్క, బజ్జీలు ఎలా చేస్తావు?
పచ్చిమిర్చి తీసుకుని బాగా కాగుతున్న నూనెలో వేస్తే సరి, అదే బజ్జీ అయిపోతుంది. అక్క, నీకు చాలా వంటలు వచ్చు కదా, నాకు కూడా నేర్పించు. ఓ నేర్పిస్తాలే. సరే శాంతమ్మ అక్క, పండగకి అప్పు చేసైనా క్రిస్మస్ పండుగ గ్రాండ్ గా చేసుకుందాం. ఉంటాం మరి, మరలా కలిసినప్పుడు మాట్లాడుకుందాం. బోలెడన్ని పనులున్నాయి. జాగ్రత్తగా వెళ్ళండి. నయోమక్క, నయోమక్క, వస్తున్నా. వందనాలక్క. వందనాలమ్మా. బయట నిలబడ్డారే, రండి రండి. నయోమక్క, దేవుడు గొప్ప కార్యం చేశాడు. దోర్కా భర్త మారాడు. దోర్కా, నిజమేనా? అవునక్క, మీరు మనం కలిసి చేసిన ప్రార్థనలు, దైవజనులు అమ్మగారు అయ్యగారు చేసిన ప్రార్థనలు విని దేవుడు నా భర్తను మార్చాడు. త్రాగుడు మానేశాడు, వేకువనే లేచి ప్రార్థిస్తున్నాడు, నన్ను పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు. వచ్చే ఆదివారం చర్చికి వస్తానని మాట కూడా ఇచ్చాడు. అక్క, మా కుటుంబంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. మాకున్న అప్పుల భారాన్ని తీసివేశాడు. ఈ రోజున ఎటువంటి అప్పులు మాకు లేవు. మా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అక్క, మా కుటుంబంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. మమ్మల్ని పట్టి పీడిస్తున్న రోగాల నుండి మమ్మల్ని విడిపించాడు. మా కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. మన అందరి ప్రార్థన ఫలితంగా మా కుటుంబం అంతా రక్షించబడ్డారు. మా కుటుంబాన్ని చూసి చుట్టుప్రక్కల వారందరూ కూడా మేము కూడా వచ్చి దేవుడి సన్నిధికి వస్తామని చెప్పారు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఇంటింటికి తిరిగి మనం సువార్త ప్రకటించగా వారందరూ ప్రభువును నమ్ముకున్నారు. నా కుటుంబంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేశాడు. అడ్డుపండగా ఉన్న పర్వతాలన్నీ ఆయనే తొలగించి వేశాడు. అవునక్క, మనందరి కుటుంబాలను ఆనందంతో నింపిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విజయం మనదే, విజయం మనదే, యేసులో ఎప్పుడు విజయం విజయం. విజయం మనదే, విజయం మనదే, యేసులో ఎప్పుడు విజయం విజయం. హల్లెలూయా, 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 హల్లెలూయా. విజయం మనదే, విజయం మనదే, యేసులో ఎప్పుడు విజయం విజయం. విజయం మనదే, విజయం మనదే, యేసులో ఎప్పుడు విజయం మనయం. శాంతమ్మక్క, శాంతమ్మక్క, నేను ఏడుస్తున్నానంటే అర్థం ఉంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నా పేరు సమాధానమే కానీ మా కుటుంబంలో సమాధానం లేదక్క. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేనేం చెప్పనమ్మా. నా పేరు శాంతే కానీ నా కుటుంబంలో శాంతే కరువైంది. ఆయన త్రాగేసి వచ్చి ఇష్టం వచ్చినట్టు కొట్టి వెళ్ళిపోయాడు. ఇలాంటి మంచి భార్యను కొట్టేందుకు చేతులు ఎలా వచ్చాయి? శాంతమ్మక్క, ఓ శాంతమ్మక్క, నీకేమైందమ్మా? నేనేం చెప్పేదక్క, వ్యాపారంలో అన్ని అప్పులే వచ్చాయి. ఆయన ఎక్స్ట్రా కట్నం తీసుకొని రమ్మని కొడుతున్నాడు. ఇంట్లో బియ్యం లేవక్క, పిల్లలేమో అన్నం అన్నం ఆకలి ఆకలి అని ఏడుస్తున్నారు. ఆయనకేమో కుదరని రోగం వచ్చింది. నేనేమి చేసేది? నా పేరేమో సంతోషం, కానీ నా జీవితంలో సంతోషమే కరువైపోయింది. ఆయన ఏమో విడాకులు అడుగుతున్నాడు, నిన్నిస్తున్నాడు. నేనేం చేసేదక్క? ప్రియులారా, బుద్ధి లేని వారిని చూశారు కదా. దేవునికి స్థానం ఇవ్వని వీరి జీవితాల్లో అనేక సమస్యలు తలెత్తాయి.
మొదట వీరికి విశాల మార్గం ఎంతో ఆనందంగా వారి జీవితాలు ఉన్నా రాను రాను అది ఇరుకు మార్గంగా మారి వారి కన్నీటికి కారణమైంది. బుద్ధి కలిగిన వారి జీవితాల్లో దేవునికి మొదటి స్థానం ఇచ్చినందున వారికున్న సమస్యలనే పర్వతాలు తొలగిపోయాయి. మొదట వారికి ఇరుకు మార్గంగా ఉన్న రాను రాను విశాలంగా మారి వారి ఆనందానికి కారణమైంది. కనుక ఈ రాత్రి ఈ ప్రాంగణంలో ఉన్న నీవైనా నేనైనా మనందరం బుద్ధి లేని జీవితాలు మనలో ఉంటే ఇప్పుడే వాటిని విడిచిపెట్టి బుద్ధి కలిగిన వారి జీవితాల వలె మన జీవితాలను మార్చుకుందాం. దేవుడు మనందరిని దీవించునుగాక. దేవుడే విజయాన్ని మనకు అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం. మరొకసారి ఇంటికి చప్పట్లు కొడదామా?